హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరూ రామనవమి చాలా బాగా చేసుకుని ఉంటారు కదా. మీలాగానే నేను కూడా శ్రీరాముడి నవమి చాలా బాగా చేసుకున్నానండి. ఇంటి ముందు అయితే ముందు రోజే నేను ఇట్లా ముగ్గు పెట్టేసుకున్నాను. అండ్ ముందు రోజు కొంచెం ఖాళీ ఉండేటప్పుడు హాల్లో కొంచెం ప్లేస్ చూసి ఇట్లా డిజైన్ చేసుకున్నానండి. మా అమ్మాయికి వీడియో తీయమన్నాను, తను ఏదో జిగ్జాగ్ మోడల్ టైప్లో షేక్ చేస్తూ ఉన్నది. అందుకే నేను ఇంకా వీడియోని షార్ట్ చేసేసి మీకు చూపిస్తున్నానండి. నేనైతే శ్రీరామ్ నవమికి ఇట్లా హాల్లో కొంచెం ప్లేస్ కేటాయించేసుకొని ఒక డెకరేషన్లా చేసుకున్నానండి. జై శ్రీరామ్ అని కూడా రాసుకున్నాను. జస్ట్ 2-3 కలర్స్తో ఇట్లా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ శ్రీరాముడిది నామం కూడా వేశానండి. మీ అందరు కూడా ఇట్లానే డిజైన్స్ చేస్తుంటారు కదా ఇంట్లో. నేను యాక్చువల్గా ఈ ముగ్గు బయట పెట్టుకుందాం అని అనుకున్నాను. బట్ బయట పెట్టుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా అనుకోకుండా మడతారు కదండి, కాలు తగులుతుంది అనేసి నేను ఇంక అక్కడ పెట్టలేదండి. అందుకనే నేను ఇంట్లోనే హాల్లో మాకు కొంచెం ఖాళీ ఉంటుందిలేండి, అక్కడ ఇట్లా పెట్టేసుకున్నాను. జస్ట్ 2-3 కలర్స్ అంతేనండి. మెయిన్ కలర్స్ అయిపోతున్నాయి, కొనాలి. కలర్స్ అయితే నేను బేగం బజార్లోనే కొనుక్కుంటానండి. అక్కడ అన్ని కలర్స్ ఉంటాయి. అండ్ తక్కువకి అంటే 10 రూపీసే ఉంటుందండి ప్యాకెట్. 10 రూపీస్ అంటే చాలా చిన్న ప్యాకెట్ అనుకుంటున్నారేమో, కాదండి, అక్కడ చాలా పెద్ద ప్యాకెటే వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను అట్లా కలర్స్ వేసేసుకొని జస్ట్ పెన్సిల్తోని ఫ్లవర్స్ లాగా, లీవ్స్ లాగా డిజైన్ చేసుకున్నాను. శ్రీరామ్ నవమికని నేను చిన్న క్రాఫ్ట్ చేసుకున్నానండి. ఇది నేను ముందే చేసుకున్నాను. దీనికోసం అయితే నేను ఒక బిగ్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దానిపైన A4 షీట్ పేపర్స్ అతికించేసుకున్నానండి, లైట్ గ్రీన్ కలర్. దాని నెక్స్ట్ లేస్ పెట్టేసుకున్నాను, స్టిక్ చేసుకున్నాను. గ్రీన్ కలర్తో లీఫ్ లాగా మామిడాకుల్లో వచ్చేలా డ్రా చేసుకున్నాను. దాని నెక్స్ట్ పువ్వుల దండలు కడతారు కదండి తోరణం టైప్లో, అట్లా పింక్, రెడ్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ లాగా అట్లా స్కెచెస్తో వేసుకున్నానండి. అండ్ శ్రీరామ రామేతి రమే రామే మనోరమ అని రాసుకున్నాను. అండ్ ఇది చుక్కల ముగ్గులండి. హనుమాన్, లక్ష్మణ్, రామ్ స్వామి అండ్ సీతామాత అండి. ఇట్లా చుక్కల ముగ్గుల్లాగా వేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. మనం ఇది ఏ ఫెస్టివల్కైనా పెట్టుకోవచ్చు. నేను కొన్ని క్రాఫ్ట్స్ కొన్ని ఫెస్టివల్స్ కానీ స్పెషల్గా చేసి పెట్టేస్తూ ఉంటాను. దీనికి ఏం ఖర్చు లేదండి. మన ఇంట్లో ఒక పెద్ద కార్డ్బోర్డ్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే పేపర్స్ ఎట్లానో మన ఇంట్లోనే ఉంటాయి, స్కెచెస్ పిల్లలు ఉంటాయి, ఇంకేముంటాయి చెప్పండి. దాంట్లో చిన్న చిన్న చమ్కీస్ లాంటివి అయితే అతికించుకున్నాను, నేను స్టిక్ చేసుకున్నాను. అది ఇంట్లో ఉంటాయండి, లేకపోయినా పర్లేదు. మనం జస్ట్ స్కెచ్ కలర్స్తోనైనా మనం అట్లా డాట్స్లా పెట్టేసినా సరే చాలా అందంగా అనిపిస్తుంది. చూడ్డానికైతే చాలా బాగుందండి. వన్స్ ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఆ క్రాఫ్ట్ని కాస్త ముగ్గు పై సైడ్ అట్లా పెట్టేశాను. ఇది కూడా నేను చేసుకునే క్రాఫ్ట్ అండి. ఇదైతే వుడ్ అండి. మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో వుడ్ వర్క్ చేసేటప్పుడు ఇట్లా నేను వుడ్ని కట్ చేసుకున్నాను. అండ్ దానిపైన ఇదంతా అయితే అక్రిలిక్ కలర్సేనండి. చూస్తే మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో కలర్ వేసేసాను. దానిపైన శుభ్ లాబ్ రాసుకున్నాను. థ్రెడ్స్తో అటువైపులు ఇటువైపులా పెట్టేసుకున్నాను. మధ్యలో గ్రీన్ కలర్ వేసాను, మిర్రర్స్ పెట్టుకున్నాను. కింద వూల్ని పాంపామ్ లాగా చేసుకుంటాం కదా, అట్లా వూల్తో చేసుకొని పెట్టేసుకున్నానండి, శుభ్ అండ్ లాబ్ అని. సో ఇది కూడా నేనే చేసుకున్నాను. సమ్ ఫెస్టివల్స్కి ఇట్లా పెట్టేసుకుంటే అదొక అందంగా ఉంటుంది కదా, అందుకని నేను అలా కొన్ని చేసి పెట్టుకుంటూ ఉంటానండి. అండ్ ఈ పాట్స్ అండి. పాట్స్ అయితే నాకు తెలిసి మీరు చాలా పండుగల్లో ఫెస్టివల్స్ డెకరేషన్ దాంట్లో చూసే ఉంటారు. అండ్ దాని నెక్స్ట్ ఏంటంటే అది కూడా నేను గ్లిటర్ పేపర్తోనే చేశానండి. అక్కడ పెట్టాను కదా కిరీటంలా ఉంది, అది కూడా గ్లిటర్ పేపర్తోనే చేసుకున్నాను. అండ్ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి కూడానండి. ఆ రెడ్ కలర్ అయితే నేను డ్రెస్ పైకి అన్ని రెడీమేడ్వే కొన్నానులేండి. బట్ డ్రెస్ పైకి అయితే నేను వాడలేదు, ఇంకా దేవుడి దగ్గర డిజైన్స్ కోసం వాడుతున్నాను. బట్ డ్రాప్ మోడల్లో ఉంది చూడండి, పింక్ కలర్ది, అదైతే గ్లిటర్ పేపర్తో నేనే డిజైన్ చేసుకున్నానండి. మనం కొన్ని మన హ్యాండ్మేడ్ చేసుకోవచ్చు అండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా అయితే ఈ ఆర్టిఫిషియల్ గార్లెండ్స్ ఉంటాయి కదా, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అంటాం కదండి, బంతిపూల్లాగా. సో వాటితోనైతే ఇట్లా హాల్లో డెకరేట్ చేసుకున్నానండి. చాలా బాగుంది. ఈ రోజు వరకు కూడా ఉంది, తీయాలనిపించట్లేదు, బట్ తీయాలి కదా. ఎక్కువ రోజులు ఉంటే ఎక్కడైనా పిల్లలు మడతారేమో అని భయం, అంతే. సో ఇట్లా దీంట్లో ఏమీ కొన్నివి లేవండి, ఒక గార్లెండ్ తప్ప మిగతాదంతా నేనే చేసుకున్నాను. సో ఇట్లా మనం డెకరేట్ చేసుకోవచ్చండి ప్రతి ఫెస్టివల్కి కూడాను.
అండ్ భగవాన్ సామాన్లు అన్నీ క్లీన్ చేసే పెట్టేసుకున్నాను. ముందు రోజు చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు నాకు. అందుకే శ్రీరామనవమి రోజే లేచి ఇంకా చేసుకున్నానండి. లేచిన వెంటనే రెడీ అయ్యి ఈ పని అంతా చేయాలంటే నాకు అవ్వదండి. అందుకనే ఫస్ట్ అయితే నేను నైటీ వేసుకొని అన్ని పనులన్నీ చేసేస్తాను. అన్నీ కుదుర్చుకొని అప్పుడు చీర కట్టుకొని చక్కగా రెడీ అయ్యి పూజ పెట్టుకుంటానండి. ఫస్టే ఇవన్నీ చేయాలంటే నా వల్ల కాదండి. నాకు పని అవ్వదండి, పని ఎక్కువగా ఉంటుంది, చెయ్యలేను. ఇంకా అంత సారీ రెడీ అయ్యి అని అంటే కష్టమవుతుంది. సో నా దగ్గర ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయండి, సరే చాలా కాస్ట్ ఉన్నాయి. అందుకనే నేను ఇలా అన్ని దేవుళ్ళకి కూడా నా దగ్గర జ్యువెలరీ ఉంటుంది, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఇది ఓన్లీ నేను దేవుళ్ళకి మాత్రమే యూజ్ చేస్తానండి. అట్లా పెట్టేశాను. మా ఇంటి రామయ్య ఇతనేనండి. ఇది నేను 5-6 ఇయర్స్ బిఫోర్ తీసుకున్నాను. మట్టిదేనండి, జేఎన్టీయూ దగ్గర తీసుకున్నాను. మేము ఖైరతాబాద్లో ఉండేటప్పుడు మా హస్బెండ్ జేఎన్టీయూ దగ్గరికి వచ్చి మరీ కొన్నారంటండి. నాకు అప్పుడు ఇది 100 రూపీస్ పడిందండి అంతే. అలానే ఉన్నారండి రామయ్య స్వామి. మట్టిది కదా, నేను పెద్దగా వాటర్తో వాష్ చేయనండి, నాకు భయం. జస్ట్ 6 మంత్స్కి అట్లా వాష్ చేస్తుంటాను అంతే. నీట్గానే ఉంటారండి. అండ్ దాని నెక్స్ట్ వెంకన్న, మా ఇంటి వెంకన్న అయితే నేను అస్సలు వదలను. భలే అనిపించారు, చాలా ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా అనిపించారు. అండ్ వెంకన్న స్వామికి బ్యాక్ సైడ్ ఉండే కిరీటం కూడా నేనే చేసుకున్నాను. చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది కదా. ఇవన్నీ నేను వీడియోస్ తీయలేదండి, అప్పటికి ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సో యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను చాలా క్రాఫ్ట్ చేశాను. అంటే చాలా వుడ్ పైన ముగ్గులు కూడా పెట్టుకొని ఉన్నాను. ఏదో ఒక రోజు మీకు నేను అవన్నీ చూపిస్తానండి ఎట్లా చేసుకున్నాను అనేది. సో ఈ విధంగా రామయ్య తండ్రితో పాటు వెంకన్న స్వామి, లక్ష్మీదేవి, దుర్గమ్మ, సరస్వతి, శివలింగం అన్నీ పెట్టేసుకున్నానండి. ఈ శివలింగం ఇవన్నీ అయితే నేను త్రయంబకేశ్వర్లోనే కొనుక్కున్నానండి. ఇలా వినాయక స్వామిని కూడా పెట్టేసుకున్నాను. గోమాతకి ఆ వెండి ప్లేట్లు ప్లేస్ లేదని ముందుగా పెట్టుంచానండి. నేనైతే ఇట్లా సర్దేసుకున్నాను, మొత్తం సర్దేసుకొని ఇంకా వెళ్ళి అప్పుడు ఇంకా రెడీ అయ్యి వచ్చి పూజ అనేది స్టార్ట్ చేశానండి. పెద్దగా పూజ ఏమీ లేదు, మన నందూరి గారు చెప్పేటట్టుగానే చేసుకున్నానండి పూజ. లాస్ట్ వీడియోలో ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, యశస్వి రెడ్డి ఎవరో. ఆమె అడిగారు పీటలు చాలా బాగున్నాయి, ఎక్కడి నుంచి కొన్నారు అని. ఇవి నేను కొనలేదండి, ఈ స్క్వేర్ షేప్లో వుడ్ అండి ఇది. నేను చేసే మిస్టేక్ ఏంటంటే ఈ వుడ్ పైన పుట్టి పెట్టేశాను ఫెవికాల్తో. బట్ పుట్టి పెట్టకూడదండి, పుట్టి పెడితే ఏమవుతుందంటే అది కొన్ని రోజులకి ఊడిపోతూ ఉన్నది. సో అలా కాకుండా అక్రిలిక్ కలర్, వైట్ కలర్ వేసుకొని దానిపైన మళ్ళీ అగైన్ ఆ అక్రిలిక్ మనకు నచ్చిన ముగ్గు పెట్టుకోవచ్చు అండ్ బార్డర్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇవి నేను దీపాల కింద వాడుతానండి, చాలా అందంగా బుజ్జిగా అనిపిస్తాయండి. అన్నీ కొనేసి పెట్టుకుంటే ఇంకా ఏముంది చెప్పండి, మన హ్యాండ్మేడ్ చేసి కొంచెం పెడితే మనకు అదొక తృప్తి కదా. అందుకని ఇదైతే హ్యాండ్మేడేనండి. ఇది కూడా నేను రెడీ చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు, ఇదేం లేదు, వుడ్ మెటీరియలే. దానిపైన అక్రిలిక్ కలర్తో ఇట్లా డిజైన్ చేసుకున్నానండి అంతే. దీని నెక్స్ట్ అయితే ఇంకా పూజ అట్లా అవుతూ ఉన్నది. నెక్స్ట్ దీపాలు పెట్టేసి ఇవన్నీ చేస్తున్నానండి. ఎందుకంటే తొందరగా చేస్తూ ఉన్నాను. అప్పటికే ఇంట్లో దండం పెట్టేసుకొని కిందకి వెళ్తాము అని అంటూ ఉన్నారు మా వాళ్ళు. ఎందుకంటే మాకు అపార్ట్మెంట్లో కళ్యాణం చేస్తున్నారండి, శ్రీరాముడు కళ్యాణం చేస్తున్నారు. అందుకనే కంగారు పెట్టేశారు. నేను పొద్దున్న 4 o'clock లేచానండి. యాక్చువల్గా అయితే నేను ముందు రోజే అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి. ఈసారి నాకు అలా పెట్టుకోవడం అవ్వలేదు కనుక మార్నింగ్ 4కి లేచినా సరే నాకు పని తేలలేదండి. అప్పటికి నా పూజ అయ్యేటప్పటికి 7 అయిపోయిందండి. ఇలా నైవేద్యం అంతా సమర్పించేసి ఇంకా ఫైనల్గా అయితే తాంబూలం కూడా ఇచ్చేసానండి. అలా స్వామివారికి తాంబూలం ఇచ్చేసి లలితాదేవి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదివానండి. శ్రీరాముడివి, వెంకన్న స్వామివి, లలితాదేవి అష్టోత్తరాలు అంటే విగ్రహాలు పెట్టుకున్నామంటే ఇవన్నీ చదువుకోవాలి కదండి. అవన్నీ నా దగ్గర ఒక బుక్ ఉంటుందండి, దాంట్లో ఉంటాయి. అవైతే నేను చదువుతానండి. ఎవ్రీడే నేను గోప్రార్థన, నారాయణ స్వామిది, వెంకన్న స్వామి కవచం ఇలాంటివి కొన్ని నేను ఎవ్రీడే చదువుకుంటానండి. అవి బుక్ లేకపోయినా సరే నేను చదివేస్తానండి. అంటే ఎవ్రీడే చదువుతాను కనుక నాకు అవి ఇంకా గుర్తుండిపోతాయి. ఈ రకంగా అయితే నేను పంచహారతి అయితే ఇచ్చేసుకున్నాను. అంత పూజ అంతా అయిపోయిందండి మాది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి, తృప్తిగా కూడా అనిపించింది.
లాస్ట్ ఇయర్ కొంచెం నాకు నీట్గా చేయడానికి కుదరలేదండి, నార్మల్గానే చేసేసుకున్నాను. బట్ ఈసారి అయితే కంగారుగా అయినా సరే దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి నెమ్మదిగానే చేసుకున్నాను. పిల్లలందరూ ఇంకా దండం పెట్టేసుకొని వాళ్ళైతే కిందకి వెళ్ళిపోయారు రెడీ అయ్యి. నేను ఇంకా మళ్ళీ ఉంటుంది కదండి, ఈ పూజ అయిపోయిందంటే పని అవ్వదుగా, ఈలోపు వీళ్ళకి టిఫిన్లు ఇవన్నీ చేసి పెట్టాలి కదా, పెట్టినవి అన్నీ క్లీన్ చేయాలి కదా. సో అలా ఆ కిచెన్ అంతా క్లీన్ చేసి వన్స్ అగైన్ హౌస్ అంతా క్లీన్ చేసేసి ఒకసారి వీడియో కోసమని వీడియో తీసేసి ఇంకా నేను కూడా స్టార్ట్ అయ్యానండి కిందకి. అదే కింద సెల్లార్లో చేస్తున్నారు, చాలా బాగా చేశారండి శ్రీరాముడి కళ్యాణం. ఇలా మా ఇంట్లో రామయ్యకైతే ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను. నాకు హ్యాపీ అనిపించింది. చూస్తే మీకు కూడా నచ్చే ఉంటుందిలేండి, రామయ్య అంటే ఎవరికి నచ్చారు చెప్పండి కదా, అంతే కదా. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే కింద మొత్తం చాలా నీట్గా చేస్తున్నారండి. కింద సెల్లార్లో మొత్తం ఏది ఆర్టిఫిషియల్ యూజ్ చేయకుండా అన్నీ నేచురల్గానే డెకరేట్ చేశారండి. కళ్యాణం అయితే చాలా అందంగా జరిగింది అని అనొచ్చు. కళ్యాణం అంతా చాలా అందంగా చేశారండి. దాని నెక్స్ట్ ఇట్లా దండలు మార్చేటప్పుడు గోదా కళ్యాణంకి చేస్తారు చూడండి, అట్లా ఆడుతూ దండలు మార్చారండి. చాలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది, సరదాగా కూడా ఉందండి. అందరం బాగా ఎంజాయ్ చేసాం. 2 ఫ్యామిలీస్ అయితే కళ్యాణం దగ్గర కూర్చుని ఉన్నారండి. వాళ్ళకి లాటరీలా తీశారు, సో 2 ఫ్యామిలీస్కి అయితే వచ్చున్నది, సో వాళ్ళే కూర్చున్నారు. మిగతా వాళ్ళందరం అయితే చూస్తూ ఉన్నామండి కళ్యాణం. మార్నింగ్ కళ్యాణం అయిపోయిందండి, ఈవినింగ్ టైం కూడా చాలా పెట్టున్నారు. ఈవినింగ్ అందరూ కలిసి హనుమాన్ చాలీసా చదువుతూ ఉన్నారండి. అండ్ ఇంకా హనుమాన్ చాలీసా చదివేశాక అపార్ట్మెంట్లో కొంచెం యాక్టివ్ మెంబర్స్ ఉంటారండి, వాళ్ళైతే చాలా బాగా రెడీ అయ్యి డ్యాన్స్ చేస్తున్నారండి. అంటే కోలాటం చేశారు, చాలా అంటే చాలా చక్కగా చేశారండి. ఏమంటారు, చూడముచ్చటగా ఉంది అంటారు కదా, అంత అందంగా చేస్తున్నారు. ఇంత ఉక్కలో కూడా పాపం చాలా నీట్గా రెడీ అయ్యి ఆ రామయ్య తండ్రి కోసం అయితే చేస్తున్నారండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. విధంగా అయితే మేము శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.